నేను భార్య భర్తల వీడియో ఒకటి తీసాము. భర్త మూగవాడు, చెవులిన పడవు. ఆ వీడియో తీసినాం, చాలా బాగుంటది. అంటే భర్తకు అర్థం కాకుండా భార్య చెప్పే మాటలు ఆయనకు వినపడకుండా ఎన్ని కష్టం ఉంటుందో ఆ కష్టం వీడియోనే మేము తీసినాము. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఈ వీడియో ఎవరి విధంగా వేరే విధంగా అనుకోకుండా ఈ వీడియో చూడండి. చూస్తే టిక్ చేసి చూడండి, పూర్తిగా అయిపోయేదాకా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరే, మంచిగా ఈ వీడియో చూడండి. బాయ్. ఏంది ఎప్పుడని పోయినావు? గంట అవుతుంది. గంట సేపటి కాంచాలి నిన్ను కూరగాయలు పంపితే ఇంతవరకు రాకుండా పోయినావు. ఏంది, ఏమైంది? కాయలు తెంపవరకు ఇంత లేట్ అయిందంటావా? ములక్కాయ చెట్టు పొద్దుగా సాయంత్రం 4 అప్పుడు తోలితే 4 ములక్కాయలు టమాటా ములక్కాయ ఉండి పప్పు చెట్టు ఇవన్నీ చేస్తామని అంటే ఏం ఇక ఈ చెవులో అయిందా ఈయన వాడయి ఈ సైగతో చేసి చెప్తా నా సైకిల్ దొక్కుకుంటూ వచ్చాక ఇంత టైం అయిందంటవా? ములక్కాయ 4 గంటలకు దోస్తే 8ంటికి అతను ఈ కూర ఎప్పుడు అన్నాను, పిల్లగాళ్ళకి ఎప్పుడు పెట్టాను. ఇక నీ సోపు నీకే ఉన్నదా? ఎక్కడెవడన్నా ముచ్చట చెప్తా ఇవి చక్కగా గినవాడని మాటే చక్కగా రాదాయే అక్కడనే వండుకుంటున్నావా? చాలా మంది అడుగున్నారా? ఇది గొడవ అయిందా? కొట్టుకున్నారా వాళ్ళు? వాళ్ళు కొట్టుకున్నారా? నన్ను చంపేవు. ఇదే నీ కథ. ఏమైనా మా పోతే అటే పోతావు. కర్రతోడు కొట్టిందా? నన్నుకోదావా? ఏం మంచి నాకు తేరమోగడానికి ఇంకా నీకు చెవులు చక్కగా వినవడా? మాట ఇవ్వబడదని నేను అనుకుంటా. వాళ్ళ పెళ్ళం కొట్టింది ఆయనను. ఆయన వాళ్ళ పెళ్ళాన్ని కొడతాడా? అబ్బో అబ్బో, నన్ను కొడతావేంది? వాళ్ళ పెళ్ళని కొడతా నిలబడి చూసుకుంటూ వచ్చినవా? అందుకే ఇంత టైం అయిందా? ఇప్పుడు ఎక్కింది నా మెదడుకు. నీ మెదడుతో ఎక్కక నేను పోయి నీ బాధలో పడతానా? ఎక్కడికి? ఆ రూమ్లోకి ఏం పోండి, ఇదనే ఉంటా. ఇదేనా నాకు చికాకు? ఫ్యాన్ కింద ఉండమంటావా? నువ్వు ఫ్యాను అంతగానో గొడవలైనయా? షెట్ ఎక్కి పోసాకి టైం అయిందా? నువ్వు మా ఇంచోని మీద నా మొగడా ఆడవాళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు, ఈడ తిట్టుకున్నారు అనుకుంటా పోయి అక్కడనే ఉండి అవన్నీ చూసుకుంటా వచ్చి నాకు ఏమైనా వీడి కూరగాయలు వాళ్ళ పాప వాళ్ళ పాప మంచిగా ఉన్నది మరి? నీ నిలబడ్డదా? అయితే నువ్వు కూరగాయల కూర మొగడ ములక్కాయలు నింపక రాపో అంటే ఎక్కడ 2 టమాటాలు 2 ములక్కాయలు పట్టుకొని వచ్చి అక్కడ పంచాయలని ఎన్నుకుంటూ వచ్చినావా? మరి నీకైతే సిగ్గు అనిపించలేదు. 4 గంటల పోయినవి 8 అయితే నేను ఎప్పుడు అన్నం కూర ఉండాలి? అన్నం కూర ఎప్పుడు ఉండాలి? చదువుతున్నా పడతలేదా? చదువుతో లింగం ఊపినట్టు శంఖం ఊపినట్టు నా ప్రాణానికి నువ్వు దొరికినావు. ఇంత మంచిగా చూసుకుంటా వచ్చి నీకు చక్కగా చౌరీలో పడాయా ఎడ్డి మాటాయా? ఆ బట్ట చూడు కింద బొరినట్టు పోటీ వాళ్ళు కొట్టుకుంటా ఇవన్నీ కోడుగుడ్డ తాగేసి కొట్టుకుంటానా? ములక్కాయలు కోసి పులుసు పెట్టంటావా? అబ్బా, నువ్వు 9ంటికి తీసుకొస్తే నేను ఇప్పుడు టిక్కెట్ కోసి పులుసు పెడతా. నేను చెప్పింది నీకు వినపడదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైతాంది. ఇట్టి అంటే
ఇంకో కోసిన పులుసు పెట్టరా ఏంటారా నీ అంత దొడ్డున్నా నీ అంత పొడుగునేమో ముద్రపైన ములక్కాయలు పట్టుకోవడం వచ్చావు ఏ మోగలిగిరా ఉడికి ఉడకని టమాటాలు గిన్నెలు తెచ్చిన 4 నాటు టమాటాలు అని చెప్పిన నేనేమన్నా నాటు టమాటాలు పట్టుకొస్తే ములక్కాయలలో పులుసు ఉంటే పుల్ల పుల్లగా మూత పోతుంది ఈ టమాటాలు ఉడుకుతాయా కూర ఉడుకుతుందా నువ్వు ఎలాంటి ములక్కాయలు పట్టుకొచ్చినావు చెట్టు మీద ఉన్న 4 కాయలు తెంపకరమ్మన్నా కూడా నీకు శాత కాకుండా గివి పట్టుకొచ్చినావు భూ అని మొత్తుకోనా ఊక నువ్వు ఇంతకాలం చేసుకుంటూ వచ్చినా కూడా నేను కానీ సంసారం చేసుకుంటా నేను నెప్పుకుంటా వచ్చినా ఆ ఇన్ని మాటలు చేస్తా అంటే కొనుక్కోయన్నా నేను వద్దు కోడి కోసుకొని తిందామంటావా మరి అలాంటి వాడిని మరి 4 పోయినప్పుడు కోడి కోసుకొని వద్ద రాకపోయిందా బయలుదేరి కోడి అయితే నేను తినను నాటు కోడి అయితేనే తింటా ఇప్పుడు వచ్చి కోడి కోద్దామని అంటారా ఈ ములక్కాయలు నేనేం చేయను ఇంత ఆబ్రెడ్ కాయలు టమాటాలు ఏం చేయను ఇవి కూర ఉడతాయని ఎన్నో మాటలు చెప్పిన ఏమనంటే నన్ను చూస్తేనే మోపమాయే ఏం లేదు మొత్తుకోడు మొత్తుకొని నా సొమ్ములు పోతాయి నా నోరు అజ్జకట్టం పెట్టారు ఇంత మొత్తుకుంటే వాళ్ళు ఏం దగ్గర గంటకన్నా మొత్తుకుంటారు నీ మొగడి మీద అంత అడ్డుపోద్దు కదా నువ్వు చేసేదో ఇవి ఈ ఎడ్డితనంతో ఇట్టున్నావు ఎంత మంచిగా చూసుకున్నా నాకు ఇగో నా నోరే పైకి చేపిస్తాను మొగోడు కూరగాయలు ఇంట్లో ఎత్తేయకూడదు ఆగు 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 నిన్ను ఎత్తగానే ఆగు ఇక నువ్వు లేచినా నన్ను ఒకటే గుంజుతారా ఇక రాని ఇప్పుడు ఏం కూర అన్నాను ఫైటింగ్ కూర నేను బస్తీ మీద సవాలనుకుంటానా నీ పనికి పోయి వచ్చినా నువ్వు తిరిగి వచ్చినావు కొన్ని నన్ను పోతా నేనెటు పోతా చెప్పు నువ్వు కోడి తెచ్చుకొని వండుకొని తినవి అట్లా అన్నప్పుడు కోడి కోసుకొని ఇవే తింటావా ఇదే వండనా అబ్బో నీకు అంత పౌరుషం వచ్చిందా నేను ఒక్క మాట అంటే చాలు సరే ఇక పోతానలే నన్ను కొట్టు ఇక నన్ను కొట్టు ఇవే కోసి వండుతా ములక్కాయ టమాటా వండుతా ఇవే కోసి వండుతా ఇంత మూగోని అయినా ఇంత చౌడినా పడకుండా నిన్ను మంచిగా నిన్ను చూసుకొని చేసుకొని వస్తానా ఆ చెట్టు ఎక్కువ చెట్టు మీద నేను నాటుకోను సరే పోతావా ఏ ఊరి పోతావు పోయి రాపో నన్ను పోతా కానీ ఊకే ఇంతగానో నన్ను బెదిరించి ఇంతగానో చేస్తాను ఇక నేను ఏం చేయను నీతో అంటే పొద్దుట పూటలో పని కుదరదంటావు సాయంత్రం పూట అయితేనే పోయి బొబ్బాయి చికాకు ఇక పోతాను కదా నడుగు కూర వండుతా ములక్కాయ కూర వండుతా పైసలు కూడా ఇచ్చిన ఏం చేసినావు ఇలాంటి మూగ మనిషిని చేసుకున్నా చౌడు చక్కగిన వాడే అయినా నేను ఇంత మంచిగా సంసారం చేసుకుంటా వచ్చి మొగడు పిల్లలు అన్ని చేస్తా అంటే నాకు పనికిరాని కూరగాయలు తీసుకొచ్చి ఇస్తే నాకు పౌరుషం రాదా ఎప్పటికైనా ఈ చీర ఎక్కడ కొన్నామంటావా మొన్న నువ్వు కొనుక్కొచ్చే చీరే ఇంత మంచి చీర కట్టుకున్నామంటావా సూపర్ ఉండమంటావా అబ్బా ఏ మంచి మొగని కూరగాయలు చక్కగా తీర మొగలేదంటే నా పెళ్ళని సూపర్ ఉండమని చెప్తావా నువ్వే మంచి మాట ఎగ్గెగ్గి గుడ్డి గుడ్డి అన్నా కూడా 4 మాటలు అన్నావు కోటాన్ని కూర్కొచ్చినా పై నుంచి ఇంత ప్రేమ కూడా చూపిస్తాను నువ్వు ఈ మధ్య ఇది కూడా ఉండదా బాగోతా సరే మంచిగానే ఉన్నంత వస్తావా పొయ్యి కాడికి రా ఇద్దరం కూర వండుకుంటా